కాకరకాయ కోడిగుడ్లు పులుసు. కాకరకాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి 4, కోడిగుడ్లు. కాకరకాయలు కట్ చేయాలి ముక్కలు. ఈ కాకరకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలు చిన్న చిన్నగా. ఇట్లానే చేసుకోవచ్చు, ఇట్లా రౌండ్గానే చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న అయితే అన్నంలోకి మనకు మంచిగా కలుస్తాయి కలుపుకోవడానికి. ఈ ముక్కలన్నీ పైన ఏం గీక అవసరం లేదు, ఇవన్నీ ఇందులో వేసేయాలి. గిన్నెలో నూనె లేకుండా ఇట్లా ముందు వేసేయాలి. ఒక టమాటా, 4 పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులో వేసేయాలి. పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి ఈ ముక్కల్లో. ఉప్పు సరిపడా వేసుకోవాలి. కారం 1 స్పూను. ఈ కాయలు 1/2 కేజీకి ఎక్కువ ఉంటాయి, 700 గ్రాముల దాకా ఉంటాయి కాయలు. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ 2 స్పూన్లు నీళ్ళల్లో కలిపి వేసేయాలి. 2 స్పూన్లు మనకు సరిపోయేంత పులుపు. చింతపండు అయితే నిమ్మకాయ సైజు రసం తీసి వేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు. ఇట్లా ఇందులో నీళ్ళు పోసేయాలి. ఇవన్నీ మరిగించుకోవాలి. ఇంకా నీళ్ళు పోయాలి. 1 లీటర్ నీళ్ళు పోసి బాగా మరగబెట్టాలి ముక్కలన్నిటిని. ఇవి మరగాలి ఈ నీళ్ళల్లో. చిన్న ముక్క బెల్లము నేను మన ఇష్టం, ఇది వేసుకున్నా వేసుకోపోయినా ఏం కాదు. ఈ కారము, చేదు, తీపి టేస్ట్ బాగా వస్తుంది. చిన్న ముక్క మూట పెట్టి బాగా ఉడికి మరుగుతాయి, మెత్తగా అవ్వవు, మరిగి దగ్గరికి అయింది. 10 నిమిషాలు మరిగించుకోవాలి ఆ పులుసు నీళ్ళల్లో. ఇప్పుడు మూత తీసి చూడాలి. చూడండి ఉడికి దగ్గరకు వచ్చింది. పులుసు అంతా ఉడికి ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు మసాలా పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్. చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ అన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ పులుసు అంతా లోపలికి వెళ్ళేది ఎగ్స్లోకి. ఇట్లా ఈ కాకరకాయ ఎగ్స్ 2 బాగుంటుంది కూర. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ పట్టదు పోపుకి. ఈ పులుసు ఈ కోడిగుడ్లు వేయకుండా చేసుకోవచ్చు. కోడిగుడ్లు వేసుకొని చేసుకుంటే ఒక వెరైటీలా ఉంటుంది. ఈ నూనె వేడెక్కాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇట్లా ముక్కలు చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి పోపులో. ఎల్లిపాయలు వేసుకోవాలి దంచుకొని పోపులో. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పోపులో వేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు తొందరగా వేయాలంటే ఇంత చిటికెడు ఉప్పు వేసుకోండి, తొందరగా వేగుతుంది. కొంచెం చిటికెడంతా. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. 1 రెమ్మ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని. ఈ పోపు ఎర్రగా వేగితేనే టేస్ట్ వస్తుంది పులుసు. ఉల్లిపాయలు ఇట్లా ఎర్రగా వేగినాక ఈ పులుసు ఇందులో పోసేయాలి పోపులో. పోసేసి మూత పెట్టాలి. ఎమ్మటే పెట్టేయాలి. కొత్తిమీర వేసుకోవాలి. చిక్కగా వచ్చేసింది పులుసు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కాకరకాయ పులుసు. ఇది చేదు ఉండదు, బాగా పులుసులో మరిగింది కదా చాలాసేపు. ఇది అయిపోయింది ఈ పులుసు.